తిరుమలలో శ్రీవాణి టికెట్లకు డిమాండ్ పెరిగింది. వరుస సెలవు రోజులు కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. శ్రీవాణి టికెట్ల కోసం భక్తులు ముందు రోజే క్యూ లైన్లలోకి చేరుకోవడంతో ఇవాళ సాయంత్రం దర్శనానికి నిన్న రాత్రే టికెట్లు జారీ చేసింది టీటీడీ. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. తిరుమల కొండ కిటకిటలాడుతుంది. స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటూ ఉండడంతో తిరుమలలో ఎటు చూసినా భక్తజన సంద్రంగా మారిపోయింది. సామాన్య భక్తులే కాదు, వీవీఐపీలు కూడా పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. మరోవైపు సర్వదర్శనం టోకన్లకే కాదు, 10,000 రూపాయలు చెల్లించి బ్రేక్ దర్శనం పొందేటటువంటి శ్రీవాణి దర్శన టికెట్లకు కూడా డిమాండ్ కొనసాగుతుంది. సాధారణంగా శ్రీవాణి దర్శన సంబంధించి టికెట్ల జారీ టీటీడీ ఏ రోజుకు ఆ రోజు నిర్వహిస్తుంది. ఆఫ్లైన్ విధానంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు దర్శనానికి అనుమతిస్తుండగా ఆ టికెట్ల జారీని ఉదయం 10 గంటలకు జారీ చేస్తారు. దానికి సంబంధించి భక్తులు ఉదయం నుంచి కూడా క్యూ లైన్లోకి చేరుకుంటూ ఉంటారు. కానీ ఇవాల్టి రోజు సంబంధించినటువంటి దర్శన టికెట్లను నిన్న రాత్రి 10 గంటలకే భక్తులకు కేటాయించినటువంటి పరిస్థితి. నిన్న సాయంత్రం నుంచే భక్తులు క్యూ లైన్లోకి చేరుకోవడంతో దాదాపు ఈ ప్రాంతమంతా కూడా భక్తులతో నిండిపోయింది. దీంతో కేవలం ఆఫ్లైన్ విధానంలో 800 టికెట్లు మాత్రమే జారీ చేస్తుండడం, అప్పటికే భక్తులు అంతకు మించి క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి నేపథ్యంలో టీటీడీ తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీవాణికి సంబంధించినటువంటి టికెట్ల జారీ ప్రక్రియను ప్రారంభించిన 30 నిమిషాల వ్యవధిలోనే టికెట్ల కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తి చేసింది. అటు తర్వాత టికెట్ల కోసం వేచి ఉన్నటువంటి భక్తులు టీటీడీ విజిలెన్స్ పోలీసులతో వాగ్వాదానికి దిగడం, ఈ ప్రాంతంలో ధర్నాకు దిగడం, వారికి సర్ది చెప్పి వారిని తిరిగి ఈ ప్రాంతం నుంచి పంపివేసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక ఇవాల్టి రోజుకు సంబంధించినటువంటి టికెట్లన్నీ కూడా నిన్నటి రోజునే జారీ చేశారు. ఇక రేపు సంబంధించినటువంటి టికెట్లను సాధారణంగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ జారీ చేయవలసి ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో మనం ప్రస్తుతం విజువల్స్లో చూపిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా శ్రీవాణి దర్శన టికెట్ల కోసం ఈ ప్రాంతానికి చేరుకున్నారు. వారు క్యూ లైన్లోకి ఎప్పుడు అనుమతిస్తారా అన్నటువంటి అంశాలను టీటీడీ సిబ్బంది నుంచి ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రేపు సంబంధించినటువంటి టికెట్ల జారీ ప్రక్రియ ఉండగా ఇప్పటి నుంచే క్యూ లైన్లకు అనుమతించాలి, తాము క్యూ లైన్లో వేచి ఉంటాము, అప్పటి వరకు కూడా తాము క్యూ లైన్లోనే వేచి ఉంటాం అన్నటువంటి భావన అయితే భక్తులు వ్యక్తం చేస్తున్నారు. కానీ దాదాపు 24 గంటల సమయం ముందుగానే క్యూ లైన్లోకి అనుమతించలేమని, టికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభించే కొద్దిసేపు ముందుగా క్యూ లైన్లోకి అనుమతిస్తామంటూ కూడా టీటీడీ సిబ్బంది వారికి సర్ది చెప్పి పంపివేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ ప్రాంతంలోనే వారు వేచి ఉన్నటువంటి పరిస్థితి. ఏ సమయంలోనే ఆ క్యూ లైన్లోకి అనుమతించేటటువంటి అవకాశం ఉండడంతో ముందుగా క్యూ లైన్లోకి చేరుకోవాలన్నటువంటి ఆతృతతో అయితే భక్తులు ఉన్నారు. కేవలం 800 టికెట్లు మాత్రమే ఆఫ్లైన్లో కేటాయిస్తున్నటువంటి నేపథ్యంలో తాము క్యూ లైన్లో ముందుగా ఉంటేనే దర్శన టికెట్లు దొరుకుతాయన్నటువంటి భావనతో భక్తులు ఉన్నారు. కాబట్టి 24 గంటల ముందుగానే క్యూ లైన్లోకి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. దీంతో శ్రీవాణి టికెట్ల కేటాయింపు ప్రక్రియ టీటీడీకి సమస్యాత్మకంగా మారిందని చెప్పుకోవచ్చు. 800 టికెట్ల జారీ మాత్రమే చేస్తున్నటువంటి నేపథ్యంలో అంతకు మించి భక్తులు ఈ ప్రాంతానికి చేరుకుంటూ ఉండడంతో టీటీడీ ఏదైతే ఏ రోజుకు ఆ రోజు టికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభించిందో దాన్ని కూడా పక్కన పెట్టవలసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. దాదాపు 24 గంటల ముందుగానే టికెట్లు జారీ చేయవలసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇది ప్రస్తుతం శ్రీవాణి టికెట్ల జారీ కేంద్రం వద్ద జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు. కెమెరా పర్సన్ శ్రావంత్, మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల నుంచి.